రేపటి నుంచి బ్రో ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు. ఏంటంటే హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 159 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ కూడా లేట్గా లెగ్సా యాజ్ యూజువల్. నైట్ లేట్గా పడుకున్నా కాబట్టి, నైట్ లేట్గా కాదు ఎర్లీ మార్నింగ్ 5కి పడుకున్నా. ఎందుకంటే నైట్ అసలు ఎంత ట్రై చేసి నిద్ర అట్లా 2 hours 3 hours గట్టిగా పడుకున్నట్టు ట్రై చేసా. లైక్ పడుకుంటే నిద్ర అట్లా ఒక 10 minutes ఏమో అలా నిద్రలోకి వెళ్తాం, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నా. ఆ తర్వాత 1 hour ట్రై చేసా గట్టిగా పడుకుందామని. ఇంకా అసలు నిద్ర రాలా, కొంచెం కూడా నిద్ర రాలా. ఏమన్నా నిద్ర వచ్చిద్దామని చెప్పి గురకలు పెడతాం ఇలా అని, జస్ట్ ఏమన్నా నిద్ర వచ్చిద్దామని. బట్ అప్పుడు కూడా రాలేదు నిద్ర. ఇంకా నాకు మెంటల్ వచ్చేసింది, ఇంకా పడుకోకూడదని ఫిక్స్ అయిపోయి 2ంటికేమో నేను మా తమ్ముడు ఇంకా సినిమా చూడడం మొదలు పెట్టాం. 3 గంటలు ఉంది సినిమా, అది అయ్యేసరికి 5 అయింది. ఇంకా 5కి ఇలా సర్లే ఇప్పుడు ట్రై చేద్దామని పడుకున్నా. ఇంకా 12కి ఏమో లేచా మళ్ళీ మధ్యాహ్నం. సో లేచి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కంటెంట్ ఆలోచించడం స్టార్ట్ చేశా. ఇప్పుడైతే కంటెంట్ రాశాను, నిన్న నైట్ రాసా. అది ఇప్పుడు షూట్ చేయను, కొంచెం టైం ఉంది దానికి. ఇంకో కంటెంట్ అయితే ఇప్పుడు రాస్తున్నా, కొంచెం పెద్ద కంటెంట్. అది రాసేసి ఆ కంటెంట్ కనుక వచ్చేస్తే మనకి ఇవాళ ఏంటంటే మధ్యాహ్నం నుంచి వర్క్ స్టార్ట్ అయింది గైస్, మార్నింగ్ నుంచి అవ్వాల. ఎందుకంటే చెప్పా కదా కొంచెం స్లీప్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో అదేంటో అర్థం కావట్లేదు, నేను కూడా ఫిగర్ అవుట్ చేయాలి. సో నిన్న జిమ్ ఏం చేయలేదు, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కొంచెం కూడా చేయలేదు కాబట్టి బాడీ అవ్వలేదు, అందుకని నేను నిద్ర రాలేదు అనుకుంటున్నా. సో ఇవాళ అయితే ఫుల్ జిమ్ చేస్తా, అసలు గట్టిగా 2 hours గట్టిగా వర్కౌట్ చేస్తా. చూద్దాం, ఇవాళ కూడా నిద్ర రాకపోతే ఇంకా నాకు ఏం అర్థం కావట్లా. బట్ ఏం లేదు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొంచెం ఎక్కువ వర్క్ చేస్తే నిద్రపోతా ఆటోమేటిక్గా. ఎక్కడ నిన్న కొంచెం వర్క్ తగ్గినట్టు అనిపించింది నాకు, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది. నిన్న జస్ట్ మనం ఒక వీడియో షూట్ చేసాం, తర్వాత బుక్ రీడింగ్, కంటెంట్ రైటింగ్ చేసాం అంతే. సో ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయాలని నిన్న సండే కదా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. బట్ ఇవాళ అయితే 2 hours నేను జిమ్ చేస్తా, కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా. చూస్తా, ఈ కంటెంట్ వస్తే డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తా, అన్నీ చేస్తాయి వాళ్ళే. అలసిపోయి నిద్రపోవాలి అసలు, అది మన మెయిన్ టార్గెట్ ప్రజెంట్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. అంతే, ఇవాళ వర్క్ అయితే అదే గైస్. ఇవాళ ఒక వీడియో అప్లోడ్ చేస్తా అండ్ కంటెంట్ రాస్తా, ఇంకా జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్లు చేస్తా. ఇవాళ టార్గెట్ వర్క్ అయితే అదే. లెట్స్ సీ, ఇవాళ తొందరగా పడుకుంటాను లేదో చూద్దాం, రేపటి వ్లాగ్లో అప్డేట్ ఇస్తుంది. ఓకే, ఇవాళ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి ఇంకా. సో గైస్, ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి రూమ్కి వచ్చేసా మన టీమ్ని కలవడానికి. సో గైస్, ఏం చేశారు మార్నింగ్ నుంచి? ఏం చేశారు? వీడియో షూట్ చేశారు. నువ్వు ఎడిటింగా? ఓకే, సో ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోదాం. సో ఇవాళ యాక్చువల్గా కంటెంట్ ఒకటి పెద్ద కంటెంట్ రాయడానికి ట్రై చేశా. ఒక ఐడియా వచ్చింది, రాస్తా ఉన్నా, మధ్యలో ఆగిపోయింది అనమాట పెన్. ఎలా ఉంది ఎలా అర్థం కాల, చాలాసేపు ఆలోచించా. బట్ వర్కౌట్ అవట్లేదు ఇవి. సరే, ఇంకా కొంచెం బుర్ర మొత్తం ఏంటంటే డిజీగా ఉంది. నైట్ నిద్ర లేదు, కొంచెం మార్నింగ్ లేట్గా లెగ్సాం కాబట్టి వెళ్ళి కాసేపు 1 hour వర్కౌట్ చేద్దాం. వెళ్ళి నేను వెళ్దాం, వర్కౌట్ చేసి తర్వాత వచ్చి ఇంకా కాసేపు రైటింగ్ కూర్చొని బుక్ రీడింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటాం ఇంకా నైట్ అంత వర్క్. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోదాం, జిమ్లో కొన్ని వ్లాగులు తీసుకుందాం. ఇవాళ ఏంటి ఏం చేద్దాం? వర్కౌట్ అబ్డమన్ చేద్దాం. చాలా రోజులు కదా ఇవాళ యాక్చువల్గా మండే టెస్ట్ చేయాలి, బట్ మనం కన్సిస్టెంట్గా లేము కాబట్టి అబ్డమన్ చేసుకుందాం ఇవాళ. ఓకేనా? అబ్డమన్ చేసేసి ఒక 1 hour చేసుకొని వచ్చేద్దాం. ఓకే, సో డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా మెల్లగా స్టార్ట్ చేద్దాం బ్రో మనం. అసలు నాది చాలా రోజులు అయిపోయింది, రెగ్యులర్గా స్టార్ట్ చేస్తాను నేను కూడా. కాకపోతే కొంచెం రైటింగ్ వల్ల ఏంటంటే మనకి అవ్వట్లేదు. బట్ ఎలా వల్ల హాఫ్ అన్ అవర్ బ్రో, డైలీ హాఫ్ అన్ అవర్ చాలు. 1 hour అంటే మనకి చాలా టాస్క్ ఉన్నాయి చేయాల్సి. ఓకే, మనం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నా కన్సిస్టెంట్ ఉంటే చాలు బ్రో. ఇప్పుడు ఇవాళ 1 hour 2 hours చేసాం, మళ్ళీ 10 రోజులు చేసాం, ఉపయోగం ఉండదు. డైలీ ఒక అరగంట మనం చేసుకుంటే స్కిల్ పెరిగింది కదా. అరగంట రేపటి నుంచి బ్రో ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు. ఏంటంటే డాన్సా? ఓకే. సో అంటే యాక్చువల్లీ ఇవాళ చేద్దాం అనుకున్నా, బట్ సరిగ్గా టైంకి ఫుడ్ లేదు, ఎందుకులే రిస్క్ ఎందుకులే అని చెప్పి ఇవాళ కొంచెం కూల్ అవుతున్నా. ఫస్ట్ జిమ్కి వెళ్ళిపోదాం, జిమ్కి వెళ్దాం. ఫస్ట్ జిమ్కి వెళ్ళి ఒక 1 hour వర్కౌట్ చేద్దాం. లెట్స్ గో గైస్. జిమ్కి అయితే వచ్చేసా, మెల్లగా వార్మప్ చేస్తా ఉన్నా. తర్వాత ఇవాళ ఏంటంటే చెప్పా కదా అబ్డోమెన్ వర్కౌట్లు చేస్తా అని. సో కొంచెం వార్మప్ చేసిన తర్వాతే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఏంటో అర్థం కాల. దానికి రీజన్ ఏంటంటే నేను ఇవాళ మార్నింగ్ అసలు బ్రేక్ఫాస్ట్ చేయాల, డైరెక్ట్ లంచ్ చేసా 2ంటికల్లా. సో లైట్గా వార్మప్ చేసిన తర్వాత ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి. సర్లే అని చెప్పి లైట్గా అబ్డోమెన్ చేసా, కాళ్ళు లెగట్లే ఇప్పుడు ప్రజెంట్.
సరే ఎలాగోలా రేపటి నుంచి అయితే టైంకి తినేసి టైంకి వర్కౌట్లు చేసుకుంటే సెట్ అయిపోయింది. ఇవాళ అయితే ఎలాగోలా చేసే చూద్దాం, నిద్ర వచ్చిద్దో రాదో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో గైస్ ఇంటికి వచ్చి ఫ్రెషప్ కూడా అయిపోయా జిమ్ నుంచి. అండ్ ఇవాళ అయితే కంటెంట్ ఒకటి రాసా, బట్ మా ఇద్దరు ఆగిపోయింది. ఇప్పుడు కాసేపు ఆలోచిస్తాను అన్నం తినేసి. అండ్ ఇవాళ లిటరల్గా అసలు ఏం చేయాలో అర్థం కాల. నేను మార్నింగ్ లెగిసి స్టార్ట్ చేద్దాం జిమ్ అంతా అనుకున్నా, కానీ అసలు నైట్ నిద్ర పట్టట్లా. ఇది ఒక ప్రాబ్లం నాకు ఇప్పటి నుంచో. సో అదొకటి అలవాటు అయిపోయింది కదా, 5 years నుంచి అంతే ఉన్నాను అనమాట. నైట్ లేట్గా పడుకుని మార్నింగ్ లేట్గా లేవడం అదే అలవాటు. సో దాన్ని బ్రేక్ చేసి ఎర్లీ మార్నింగ్ లెగిసే ఒక టైం టేబుల్, ఒక షెడ్యూల్ వేసుకుందాం అనుకుంటే అసలు అవ్వట్లేదు. బట్ సూన్ దాన్ని క్రాక్ చేస్తాను. అండ్ మా వాడు ఏం చేసాడు అడుగుదాం. మార్నింగ్ నుంచి ఇప్పుడే ఉన్నాడు. ఏం చేసావు మార్నింగ్ నుండి వర్క్? వీడియో చేసి అప్లోడ్ చేసావా? వెళ్తుంది బాగా వ్యూస్ వస్తున్నాయా? బాగా వస్తుంది, వ్యూస్ వస్తుంది. ఓకే, ప్రజెంట్ అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం, ఎందుకంటే ఇంట్లో లైక్ చేయడానికి ఎవరు లేరు ప్రజెంట్ కుక్ చేయడానికి. సో బట్టలు కూడా నేనే ఉతుక్కున్నాను అనమాట. ఇప్పుడు ఆరబెట్టాలి అవి తీసుకెళ్ళి. సో ఇప్పుడు తినేసి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బుక్ రీడింగ్ కూడా స్టార్ట్ చేస్తా. ఒక 1 గంట చదువుకొని ఇంకా తొందర పడుకోవడానికి ట్రై చేస్తా. కుదిరితే ఒక సినిమా చూసి పడుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే తొందర పడుకోవడానికి ఒక పర్పస్ మీద పడుకుంటుంటే నిద్ర రాట్లా. ఏమన్నా సినిమా కంప్లీట్ చేసి ఒక 12కో 1కో పడుకుంటే అట్లీస్ట్ 8-9 లెగిస్తే కొంచెం పొద్దున జిమ్కి వెళ్ళొచ్చు. మరీ 5కి పడుకుంటున్నాను నేను, తొందర పడుకునే ధ్యాసలో. సో ఇవాళ ఏదో ఒక సినిమా చూసి 12కో 1కో పడుకుంటా. సో అదే చేయబోతున్నాను ఇప్పుడు ప్రజెంట్. లెట్స్ గో. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.